ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని గాజువాక కన్నమరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండలాఫీస్ ఎదురుగా గాజువాకలో జరుపుకోవడం జరుగుతుంది. రాజ్యాంగం ముఖ్యంగా 1949లో నవంబర్ 26న రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే రాజ్యాంగం జనవరి 26న 1950లో అది అమల్లోకి రావడం జరిగింది. అప్పటి నుండి మనం నవంబర్ 26నేమో రాజ్యాంగ దినోత్సవంగాను, జనవరి 26నేమో గణతంత్ర దినోత్సవంగా బాధ్యతగా నిర్వహించుకోవడం జరుగుతుంది. రాజ్యాంగం ఒకటే ప్రజలందరికీ, మన పౌరులందరికీ భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, చట్టం సమానంగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఏంటంటే రాజ్యాంగంపై ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చి ఆ బాధ్యతగా తమ హక్కులు పాటిస్తే ప్రస్తుత సమాజంలోని ఇటువంటి మత విద్వేషాలు కానీ, లైంగిక దాడులు కానీ, హింసలు కానీ ఉండవని చెప్పేసి నా అభిప్రాయం. ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, మన దేశ ప్రధానమంత్రి వారి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2015 సంవత్సరంలోనే ఈ యొక్క నవంబర్ 26వ తేదీన సంవిధాన్ దివస్గా ప్రకటించారు, రాజ్యాంగ దినోత్సవంగా. ఈరోజు భారతదేశంలో భారతీయులందరూ కూడా గర్వించదగ్గ దినం. మరి మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకున్న డిగ్రీలు ప్రపంచంలో ఎంతవరకు ఎవరికి లేవు, అపర మేధావి, మహానుభావుడు. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు అమల్లో ఉంటూ మరి మనం భారతీయులంతా కూడా ఏ విధంగా జీవించాలి, మనకు ఉన్నటువంటి హక్కులు అన్నిటి మీద కూడా అవగాహన కల్పించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఆయన విగ్రహానికి, మన గాజువాక ఎంఆర్ఓ ఎదురుగా ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి అతిథులుగా వచ్చినటువంటి దేవుడు గారు, మలపల్లి ప్రకాష్ గారు, మనోహర్ గారు, కృష్ణారెడ్డి గారు, బొత్స జగదీష్ గారు, రంగనాయకులు గారు, కృష్ణ గారు, శంకరరావు గారు, నాగేశ్వరరావు గారు, గోపిశంకర్ గారు, రామరెడ్డి గారు, రాజశేఖర్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవుడు గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులైనటువంటి బీజేపీ స్థానిక నాయకులు కన్నమరెడ్డి నరసింహారావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులందరికీ, ఏదైతే 75వ కాన్స్టిట్యూషన్ డే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు పార్లమెంట్ కానీ, లోక్సభ, రాజ్యసభలు కానీ ఇవన్నీ కూడా ఈ దేశ పరిపాలన విధానం మొత్తం కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించే జరుగుతుంది. అటువంటి మహనీయునికి ఈరోజు నివాళులు అర్పించడం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి రాజ్యాంగాన్ని రాబోయే రోజుల్లో కూడా సవరణలు ఎక్కువ చేయకుండా ఒక రాజ్యాంగం ఏదైతే పెద్దలు నిర్ణయించి పెట్టారో దాన్ని గౌరవిస్తూ ఈ ప్రభుత్వాలు కానీ అన్నీ కూడా నిర్ణయించేటట్టుకు ముందుకు సాగాలని నేను అనుకుంటున్నాను. దాన్ని అనుసరించే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా పిలుపునిచ్చారు. మరి బిర్సా ముండా గారు కానీ వీళ్ళందరి దినాలు కూడా స్వయంగా ఆయన ముందుకు తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే